లు ఈరోజు నేను ఇంకొక నీతి కథ చెప్పనా? అదేంటంటే, ఒక దొంగ చెప్పిన నీతి. ఏంటి, అమ్మమ్మన్ని నీతి కథలే చెప్తుంది అనుకుంటున్నారా? అలా కాకుండా మనం ఏది విన్నా, ఏది చదువుకున్నా పెద్దయిన తర్వాత నీతిగా ఉండడం అనేది గొప్ప విషయం. కాబట్టి మీరాపురంలో సీతయ్య అనే ఒక రైతుండేవట. అతని దగ్గర ఒక గుర్రం ఉండేదిట. దాన్ని సీతయ్య చాలా బాగా పెంచేవట. కాని దాంతో అన్ని పనులు చేయించేవట. గుర్రానికేమో కోపం వచ్చేదిట. నా పూర్వీకులు రాజుల సంరక్షణలో చక్కగా ఉండేవారు. వాళ్ళెంతో ప్రేమగా చూసుకునేవారు. యుద్ధాలకు మాత్రమే ఉపయోగించుకునేవారు. ఈ రైతు మాత్రం అన్ని పనులు నా చేతే చేయించేస్తున్నాడు అని బాధపడిందిట. అంచేత ఇప్పుడు నా పని మాత్రం ఒక బానిసలా అయిపోయింది. వీడి దగ్గర బానిసలా బతకాల్సి వస్తోందని ఇప్పుడు అనుకునేదిట. అందువలన ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి బయటపడాలని ఆలోచించిందిట. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఓ దొంగొచ్చట. ఆ సమయంలో సీతయ్య బాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నట్ట. దొంగ వాడికి దొరికిన వస్తువులన్నింటినీ మూట కట్టేసుకుని పడుకున్నట్ట. గుర్రం అదంతా చూస్తూనే ఉందిట. కాని యజమాని మాత్రం ఓ అరవడం కాని, గట్టిగా సంజ్ఞలు చేయడం కాని, లేపడం కాని చేయలేట. తన పని ముగించుకుని వెళ్ళిపోతున్న దొంగతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పే అని బతిమాలిందిట. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నట్ట. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించుకోకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళిపో, జీవితాంతం నీకు నేను సేవ చేస్తూ ఉంటాను అని ప్రాధేయపడిందిట. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వెట్ట. నేను దొంగని, నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను దొంగతనం చేస్తున్నానని తెలుసు కూడా నువ్వు నీ యజమాని నిద్రలేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్లే నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడ్నించి వెళ్ళిపోయేట. దొంగకున్న నీతి తనకి లేకపోయిందని గుర్రం చాలా బాధపడి మౌనంగా ఉండిపోయింట. ఆ తర్వాత ఇంకా ఎప్పుడూ ఇలా ప్రవర్తించకూడదు, మనకి తిండి పెట్టి పోషించిన వాళ్ళని మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాలి, వాళ్ళని కాపాడుకుంటేనే మనకి జీవితం వెళ్తుంది అని చెప్పి ఆ దొంగ చెప్పిన నీతిని గుర్రం నేర్చుకుని అప్పటినుండి యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతగా ఆ యజమాని దగ్గర పనిచేయడం మొదలుపెట్టిందిట. తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం ఎవరి పట్లయినా సరే కృతజ్ఞతతో ప్రవర్తించాలి. కృతజ్ఞత అంటే వాళ్ళు చేసిన మంచి పనిని గుర్తించి మనం కూడా జీవితాంతం వాళ్ళకి సహాయ సహకారాలని అందించడం. అర్థమైందా అందరికీ? అమ్మమ్మ చెప్పిన కథ అంటేనే అర్థమవుతుంది. ఉంటాను. బై బై.